గ్రామంలో నిజాయితీ గల వ్యక్తి. ఒకప్పుడు రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు నివసించేవాడు. రామయ్య చాలా పేదవాడు అయినా అతని మనసు ఎంతో గొప్పది. అతడు ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు, ఎవరి వస్తువులను ఆశించేవాడు కాదు. ఒక రోజు రామయ్య పొలానికి వెళ్తుండగా దారిలో ఒక బంగారు సంచి కనిపించింది. ఆ సంచిలో చాలా బంగారు నాణేలు ఉన్నాయి. కొంతసేపు ఆలోచించిన రామయ్య, ఇది నా దిక్కు కాదు, ఎవరో కష్టపడి సంపాదించిన ధనం అయి ఉంటుంది అని అనుకున్నాడు. అతడు ఆ సంచిని తీసుకుని గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లాడు. విషయానికి మొత్తం చెప్పాడు. గ్రామ పెద్దలు గ్రామంలో అందరికీ తెలియజేశారు. కొద్దిసేపటికి ఆ సంచి గ్రామంలోని ఒక వ్యాపారికి చెందిందని తెలిసింది. వ్యాపారి ఎంతో ఆనందపడి రామయ్యను అభినందించాడు. వ్యాపారి రామయ్యకు బహుమతిగా కొంత బంగారం ఇవ్వాలని అనుకున్నాడు. కాని రామయ్య వినయంగా, నిజాయితీ చేయడం నా కర్తవ్యం, దానికి బహుమతి అవసరం లేదు అన్నాడు. రామయ్య నిజాయితీ చూసి గ్రామస్తులందరూ గర్వపడ్డారు. ఆ రోజు నుంచి రామయ్య గ్రామానికి ఆదర్శంగా నిలిచాడు. నీతిబోధ: నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది.